దేవి స్పీకింగ్. నేను కృష్ణ మాట్లాడుతున్నాను. నువ్వా? ఏమిటి? ఆ రోజు నన్ను లోపల అమ్మాయిలు వెంటబడే రౌడీ అన్నావుగా, నువ్వు చేసుకోబోయే కిషోర్ ఎలాంటి వాడో చెప్తాను విను. ఏమిటి నువ్వు అనేది? నా మాట నమ్మకపోతే సంత వీధిలో 7వ నెంబర్ ఇంటికెళ్ళి చూడు. అతను ఎవడో ఎలాంటి వాడో నీకే తెలుస్తుంది. ఏమ్మా, ఏదైనా శుభవార్తేనా? మీరు ఒకసారి బయటికి వెళ్ళండి. ఇప్పుడు నాకేం పని లేదమ్మా, శుభవార్త ఏదో వినే పెడతాను. గోవిందయ్య గారు, ప్లీజ్ గెట్ అవుట్. ఏమిటమ్మా, ఏమైంది? డాడీ, మన అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి. నాతో రండి. ఇదేం కూడా రా దేవుడా, చిచ్చి అన్నట్టు గెట్ అవుట్ అంది. ఫోన్లో వచ్చిన వార్త ఏమిటో తెలియదు. అబ్బా కూతురు బయటికి వెళ్ళిపోయారు. ఏమో ఏంటుంది అబ్బా, కొంప తీసి నాకేం బ్యాట్ ఏం రాలేదు కదా. డార్లింగ్, ఫస్ట్ నేను షిఫ్ట్ చేస్తా, ఆ తరువాత ఈ దేవుడి తీర్థం మీ అందరికీ ఇస్తా. డార్లింగ్, ప్రణామాలు పెడితే ఇంకా నా కాళ్ళ కింద గోతులు తీయాలని ప్రయత్నం. మంచివాడలాగా మర్యాదస్తులాగా నటించి మా అందరినీ మోసగించిన అసలు స్వరూపం ఇదన్నమాట. అడ్డమైన ఆడవాళ్లతో ఒళ్ళు పోయి తెలియకుండా ప్రవర్తించే నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు. సార్ తప్పు సార్, వాళ్ళు అడ్డమైన వాళ్ళు కదా సార్, మా కజిన్స్ మలేషియా నుంచి వచ్చారు. ధర్మయ్య, మంచం మీద పడి దొర్లుతూ తాగి తైతెక్కలాడుతున్న ఆడవాళ్ళని కజిన్స్ అంటూ కథ చెప్తారా? చండాలుడా. నిజం సార్, మేమంతా చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడి. ఇంత అబద్ధం ఆడుతున్నందుకు సిగ్గుతో చావాలి నువ్వు. కమాన్ డాడీ. దేవి, ప్లీజ్ నా మాటలు నీకు ఇదే చెప్తాను. మళ్ళీ నా ఫ్యాక్టరీ దరిదాపులకు గాని మా అమ్మాయి ఛాయలకు గాని నా కళ్ళ ముందుకు గాని వచ్చావంటే నేను షూట్ చేస్తాను. మై ఇట్. నిన్నేం చేసిన పాపం లేదురా రాస్కల్. ఈ బాబులాల్ కొన్ని సంవత్సరాల తరబడి వేసిన మాస్టర్ ప్లాన్ ని మట్టి పాలు చేశావు. అమ్మాయిల కక్కుర్తులో ఆ ఇంటికి అల్లుడు కావాల్సిన అదృష్టాన్ని కోల్పోయావు. ఇడియట్. దేవుడి గుడికి వచ్చినట్టు ఆ తండ్రి కూతుళ్ళు నా బెడ్రూమ్కి వచ్చి నన్ను దర్శిస్తారని నాకు మాత్రం ఇంట్రెస్ట్ డాడీ. అప్పటికీ ఆ పిల్లంతా మలేషియా కజిన్స్ అని చెప్పి నమ్మించిపోయాను. ఇంకా నయం పాకిస్తానీ పిన్నమ్మలని చెప్పి నమ్మించలేదు. వెనకటికి ఎవడో నీలాంటి వాడే ఆల్కహాల్ తాగుతూ ఆవు పాలు సార్ అన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆ కిషోర్ గారు ఇంత మాయదారి మీదవా? మిమ్మల్ని సరేనండి, నా బోటి తలపడిన జీనియస్ కూడా బుట్లో పడేసాడండి నంగిరి పింగిరిగాడు. అదే కదా, రోజు ఏదో మంచి పని చేయాలనే హడావుడిలో అప్పుడప్పుడు ఇలాంటి మాయదారి మీద వల్ల నమ్మడం నా కర్మ, నీ కర్మ. ఏమిటో ఈ జీవి బ్రతుకులాగా వెళ్ళిపోవలసిందే. నువ్వెందుకు లేవయ్యా బాధపడతావు? మాటల్ని బట్టి చేతుల్ని బట్టి మనుషుల్ని అంచనా వేయగలం గాని మనసులోని విషయాలను తెలుసుకోలేం కదా. ఏమైనా అమ్మాయితో పెళ్లి జరగకముందే ఈ దారుణం బయటపడటం మన అదృష్టం. నిజమే సార్, నిజమే. మన టైం బాగుండబట్టి దేవుడు దయ వల్ల అమ్మాయి గారి బ్రతుకు అన్యాయం కాలేదు. ఇది దేవుడి దయ కాదు కృష్ణ, నీ దయ. తొలి చూపుతోనే నా మనసు దోచావు దేవి. ప్రేమనేది ఏమిటో నిన్ను చూశాకే తెలిసింది. కృష్ణ, ఐ లవ్ యూ. తెలుసుకున్నాను నువ్వు చూపిన ప్రేమ నా కోసం. కలుసుకోవాలని వచ్చాను కృష్ణ నీ కోసం. సార్, మీ హస్తవాసి చాలా మంచిది. మొట్టమొదటిగా ఈ మెషిన్ స్విచ్ మీరే ఆన్ చేయాలి. ఓ, అలాగే ఆన్ చేస్తాను. గోవిందయ్య, నేను స్విచ్ ఆన్ చేసేటప్పటికి ఆ తొలి నోటు అందుకోవడానికి మిషన్ దగ్గర నువ్వు రెడీగా ఉండాలి. రెడీగా ఉంటానండి. అయ్యా, నాది ఒక చిన్న మనవి. ఏమిటది? ఈ శుభ సందర్భంలో తమని సెంటర్ లో పెట్టుకుని తలవదండా వేయించుకుని హాయిగా ఒక ఫోటో తీసుకుందాం అయ్యా. ఏమయ్యా, ఇంకా నయమే, ఫోటోలు తీసుకుని పేపర్లో వేద్దాం లేదు. ఇది దొంగ నోట్లో వచ్చేసే మిషన్ అనుకున్నావా, లేక డైలీ పేపర్ వచ్చేసే మిషన్ అనుకున్నావా? ఫోటోలు గీటోలు తీయించుకోవడానికి. నేను వెళ్ళి స్విచ్ ఆన్ చేసేస్తాను. చేయండి, నువ్వు చేయండి, రెడీగా ఉన్నా. ఆన్ చేయమంటావా? చేయండి అయ్యా, చేయండి. ఆన్ చేసేస్తున్నా. ఆన్ చేసేయండి. ఆన్ చేసేస్తున్నాను. అయ్యా అయ్యా అయ్యా, బాబుజీ, ఏమిటి బాబు? ఏమిటి బాబుజీ, ఏమిటి బాబుజీ? వాట్ ప్రొఫెసర్, ఈ మంటలు ఏమిటి, పొగలేమిటి? వాట్ ఈస్ దిస్ బ్లాక్ నోట్? బ్లాక్ మనీ కోసం బ్లాక్ గా వచ్చింది. బ్లాక్ మనీ చేసేవాళ్ళు మొహం ఇలాగే ఉంటుంది కోసం. అసలు ప్రొఫెసర్, ఈ మిషన్ కి ఏమొచ్చింది?
ఏదో లోపం వచ్చి మెషిన్ పేలిపోయింది. మై గాడ్, ఈ బాబులాల్ వేసిన మాస్టర్ ప్లాన్ మరొకటి మంట గెలిచిపోయిందన్నమాట. కృష్ణ, నీకు తీయటి వార్త చెప్పనా? నువ్వు ఏం చెప్పినా నాకు తీయగానే ఉంటుంది. చెప్పేమిటి? వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు. రాబోయే శుక్రవారం నాడు నువ్వు పుట్టబోతున్నావు అన్నమాట. అవును. అంటే నువ్వు పుట్టకుండానే నన్ను ప్రేమించావా? ముందు నీ మీద ప్రేమ పుట్టి తర్వాత నేను పుట్టాను. భరత్, దొంగ కోళ్ళు పట్టేసే వాలకాలను చూశాం గాని కోడిగుడ్లు కొట్టేసే రకాలను ఎక్కడా చూడలేదు. 1 minute. అరే అబ్రహాం, ఎన్నాళ్ళైందా రథం నేను చూసి? అబ్రహం లేదు, ఆజాద్ లేదు, నా పేరు అమర్నాథ్. అమర్నాథో, అమృతాంజనమో, ఆమదమో ఎన్ని పేర్లు మెచ్చుకుంటే మాత్రం మొఖాలా మారుతున్నా వెధవాని వెధవ. దెయ్యంలా పట్టుకున్నా కోడిగుడ్డు అనుకున్నాను, వజ్రాల గుడ్డు. గుడ్డు. ఎక్కడ పోతాడు వజ్రాల గుడ్డు? మిస్టర్, పోలీసులు ఫోన్ చేయి. నో నో, వాడిని పోలీసులు పట్టుకోవడానికి వీల్లేదు. కిషోర్, అర్థమైంది డాడీ. మన మనుషుల్ని అక్కడికి పోలీసుల వేషాల్లో పంపి వాడిని ఇక్కడికి లాక్కొస్తా. ఇన్స్పెక్టర్, ఇవిగో డైమండ్స్. ఇతని బాధ్యతగా మాకు వదిలేయండి. లాకప్లో పెట్టి అన్ని రహస్యాలు కక్కిస్తాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. బాస్, వజ్రాల రహస్యం బయటపడటం నా తప్పు కాదు బాస్. నేను అతి జాగ్రత్తగా ప్రవర్తించాను బాస్. 10 మందిలోనూ నువ్వు బయట పడిపోయావు. ప్రపంచానికి మన వజ్రాల స్మగ్లింగ్ గురించి వెల్లడైపోయింది. నువ్వు బ్రతుకుంటే పోలీసులు పట్టుకుని మా రహస్యాలన్నీ లాగుతారు. అంచేత నన్ను ఇప్పుడు ఏం చేస్తారు బాస్? స్పెషల్ బిర్యానీ. అసలు ఆ కోడిగుడ్డు రహస్యాన్ని బయట పెట్టిన బద్మాష్ ఎవడు? ఇంకెవడు? మన నెత్తికెక్కి అడుగడుగునా మన కడుపు కొట్టే ఆ కృష్ణగాడు. కృష్ణ కృష్ణ కృష్ణ. మన సిలిండర్ ను కొట్టేసింది కృష్ణ. మన కిషోర్ గారి ప్రేమను చెడగొట్టింది కృష్ణ. మన వజ్రాల వ్యాపారాన్ని పడగొట్టింది కృష్ణ. వీడిని ఎలాగే వదిలేస్తే మనందరికీ గుళ్ళు కొట్టించి జైల్లో తోయించి గంజినీళ్లు తాగించేలా ఉన్నాడు. వీడి సంగతి వెంటనే తేల్చాలి. వాడి విషయం నాకు ఉదయండి డాడీ. దేవిని నాకు కాకుండా చేసిన వాడి మీద నాకు ప్రత్యేకమైన పగ ఉంది. వాడి సంగతి నేను చూసుకుంటాను. రాముడు, బకెట్ పట్రా. ఒరే రాముడు, నువ్వు వెళ్ళు పో. ఏమండి? ఎవరు? నా పేరు రాజా. నీళ్లు లేక కారు వేడికి ఆగిపోయింది. కాసి నీళ్లు ఇస్తే. అలాగేనండి. అరే, మీకు చూపులేదా? క్షమించండి, మీకు పని చెప్పినందుకు. చాలా ఏళ్ళ అలవాటండి, పర్వాలేదు. అయ్యయ్యో, ఇంత అందాన్ని అమాయకమైన రూపాన్ని ఇచ్చి చూపు లేకుండా చేశాడు ఆ పాపిష్టి దేవుడు. ఏమిటో తన సృష్టికే తనే మచ్చ తెచ్చుకుంటాడు. ఎన్నాళ్ళైందని మీ చూపు పోయి? ఎప్పుడో చిన్నతనంలో. ఎందుకని? ఎందుక? నేను కంటి డాక్టర్. ఏం జరిగిందండి? ఏం లేదండి, మీ గుర్రం అదే నీళ్ళ బిందెను దన్నేసి అదే కింద పడిపోయింది. మీకేం అభ్యంతరం లేకపోతే 2-3 రోజుల్లో మా సీనియర్ డాక్టర్ ఒకరు వస్తున్నారు. వారితో మీ కళ్ళు ఒకసారి చెక్ చేయించి ఆపరేషన్ చేయించి ఏర్పాటు చేయిస్తాను. మీకెందుకండి ఆ శ్రమ? నాకు ఇందులో శ్రమే ఉందండి. ఇలాంటి అందమైన రూపంలో లోపాన్ని పోగొట్టడం నా అదృష్టం. కానీ మా అన్నయ్యతో ముందుగా చెప్పి. మీరెందుకండి చెప్పడం? అన్నీ కుదిరిన తర్వాత నేనే మీ అన్నయ్యతో మాట్లాడతాను. వారు పర్మిషన్ తీసుకుని ఆపరేషన్ చేద్దాం. వస్తాను. నీళ్ళు అడిగారు కదా. మర్చిపోయాను, సారీ. రే కృష్ణ, దేవిని నాకు కాకుండా చేశావుగా, చూసుకోరా. నీకు ప్రాణమైన గుడ్డి చెల్లెలను ఏం చేస్తానో చూడు. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. వస్తానండి. అలాగే.